హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో ఈఏపీ సెట్ 2025 టార్గెట్ 2025లో భాగంగా ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి ఎవరైతే ఈ ఎగ్జామ్ అనేది రాయబోతున్నారో అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మనం ఫ్రీగా ఈ లైవ్ సెక్షన్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాం. ఓకే, సో యూట్యూబ్ క్లాసెస్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాం. సో దానిలో భాగంగా ఈరోజు కెమిస్ట్రీలో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటిది చూద్దాం. ఓకే, సో ఆ క్వశ్చన్స్ అనేటువంటివి చాలా బేసిక్ లెవెల్ని బేస్ చేసుకునే ఉంటాయి, మీరు ఈజీగా పెట్టగలుగుతారు. సో ఇక్కడ చూడండి, ఈఏపీ సెట్ టీఎస్, ఈఏపీ సెట్ టీఎస్ మరియు ఏపీ నుంచి ఎవరైతే రాస్తున్నారో ఈ 2025కి సంబంధించి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఫ్రీగా ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి. అయితే దీనిలో ఓవరాల్గా ఎన్ని టెస్ట్లు అనేటువంటిది ఉంటాయంటే 8 టెస్ట్లు అనేటువంటిది ఉంటాయి. సో సబ్జెక్ట్ వైజ్గా 3 ఉంటాయి, నెక్స్ట్ మల్టీ సబ్జెక్ట్స్లో ఒక 3 ఉంటాయి. సో నెక్స్ట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు వచ్చేసరికి ఒక 2 అనేటువంటిది ఉంటాయి. అయితే ఇది ఆల్రెడీ మార్చ్ 1 నుంచే ఇనిషియేట్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, మీరు డైరెక్ట్గా దీనిలోకి లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది ఇప్పుడు మీకు డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. ఇది కంప్లీట్గా ఫ్రీ అండి. ఓకే, సో దీనికోసం మీరు ఎటువంటి పే అనేది చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో అలాంటి విద్యార్థులకి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పాస్ చేయండి. సో ఇది ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ అంటున్నాను కదా, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మ్యాథ్స్కి సంబంధించి, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి సో సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి, 3 ఉంటాయి. మల్టీ సబ్జెక్ట్స్ వైజ్గా ఒక 3 ఉంటాయి, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ కలిపి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్, కెమిస్ట్రీ కలిపి ఇలా సో మల్టీ సబ్జెక్ట్స్ వైజ్గా కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి ఇలా నీకు ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ అనేది ఎన్ని మార్క్స్కి ఉంటుంది? సో 160కి కదా. సో 160 అన్ని క్వశ్చన్స్కి ఆ డ్యూరేషన్ సేమ్ మనకి ఫైనల్ ఎగ్జామ్ అనేటువంటిది ఎంత డ్యూరేషన్ అయితే ఇస్తారో అంతే డ్యూరేషన్లో నువ్వు ఎలా పెట్టగలుగుతున్నావు, సో ఎక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేస్తే మంచి స్కోర్ అనేటువంటిది వస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నీకు కావాలి, అంటే నీకు తెలియాలి. ఎందుకనంటే కెమిస్ట్రీ నుంచి వెళ్తే, ఫిజిక్స్ నుంచి వెళ్తే, మ్యాథ్స్ నుంచి వెళ్తే మంచిగా స్కోర్ చేయొచ్చు ఇలా చెప్తా ఉంటాం, కానీ అది అందరికీ కూడా అలా ఉండదు కదా. అందుకనే నువ్వు ఈ టెస్టులు రాయటం ద్వారా నీకు దాని మీద ఒక కమాండ్ అనేటువంటిది వస్తుంది. ఇలా మనం వెళ్తే సో తక్కువ టైంలో ఎక్కువగా క్వశ్చన్స్ అనేది పెట్టగలుగుతున్నాం. కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అనేటువంటి వాటికి సో చివరిలో టైం అనేటువంటిది ఇలా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా టైం మేనేజ్మెంట్ అనేది తెలియాలి. టైం మేనేజ్మెంట్ కోసం నువ్వు ఈ మార్క్ టెస్ట్లు అనేటువంటిది సో ఏస్ ఆన్లైన్ ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవే కాకుండా మీ ఇష్టం, కానీ మార్క్ టెస్ట్లు అయితే రాయండి. సో మన ప్లాట్ఫామ్ ద్వారా కూడా మీకు మార్క్ టెస్ట్లు అనేటువంటిది అందిస్తున్నాం. దానికోసం నువ్వు చేయాల్సిందల్లా ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే ఇది చూడండి, ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ అని మీరు టైప్ చేయండి. గూగుల్లో టైప్ చేసిన తర్వాత ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లోకి వెళితే అక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఒక కాలం కనిపిస్తుంది అనమాట. ఆ టెస్ట్ సిరీస్ని క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉంటాయి. వాటిలో ఆ పేజ్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఆ చివరిలో నీకు ఏముంటుంది, ఈ టీఎస్ ఈఏపీ సెట్ టెస్ట్ సిరీస్ అని ఉంటాయి. దాన్ని క్లిక్ చేయండి. అక్కడ ఆంధ్ర అని ఉంటుంది, తెలంగాణ ఉంటుంది. ఏ స్టూడెంట్స్ అయితే వాళ్ళు దానికి ఎన్రోల్ అనేటువంటిది అవ్వండి. మీ డీటెయిల్స్ అనేది బేసిక్ డీటెయిల్ అంటే మీ ఫోన్ నెంబరు, నెక్స్ట్ ఇంకొకటి మెయిల్ ఐడి అనేటువంటిది ఇస్తే, ఎందుకంటే టెస్ట్ రాసేటప్పుడు నీకు ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ అనేటువంటిది ఓటీపీ లాంటివన్నీ కూడా దానికి జనరేట్ అవుతాయి. కాబట్టి మీరు డైరెక్ట్గా దానిలోకి లాగిన్ అనేటువంటిది అవ్వచ్చు అనమాట. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత మీరు వెంటనే రాసుకోవచ్చు, లేదు లాగిన్ అయిన తర్వాత ఒక టెస్ట్ రాసి మళ్ళీ లాగిన్ అవడం, ఇవన్నీ కూడా మీ ఇష్టం. ఎన్నిసార్లు అయినా కానీ చేసుకోవచ్చు. ఆ టెస్ట్లన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎప్పుడు రాయాలి, ఏ టైంలో రాయాలి, మార్నింగ్ 9కే రాయాలి అలా ఏం లేదు. నువ్వు ఏ టైంలో అయినా కానీ ఇవి రాసుకోవచ్చు. ఇదంతా నాకు తెలియట్లేదు అనుకుంటే డైరెక్ట్గా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, మీకు ఆ వెబ్ పేజ్కి తీసుకెళ్తుంది. అక్కడ మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత సో ఎగ్జామ్స్ అనేటువంటిది, అంటే ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఫ్రీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో లేట్ చేయకుండా ఇప్పుడు మనం ఈ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటిది చూద్దాం. చూడండి, ద కాంపౌండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్రౌన్ రింగ్ టెస్ట్ ఫర్ నైట్రేట్ అనేది. సో మనకి ఇవి సాల్ట్ అనాలిసిస్ ఇలాంటి వాటిలో ఇవి చేస్తాం. వీటి మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది అడుగుతారు. ప్రాక్టికల్స్లో నువ్వు ఏవైతే కొన్ని నేర్చుకున్నావో వాటిని మీద కూడా క్వశ్చన్స్ అనేది అడుగుతారు. వాటిలో నైట్రేట్ టెస్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఓకే, సో నైట్రేట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈ నైట్రేట్ టెస్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు,
నైట్రేట్ టెస్ట్, అంటే దీన్ని బ్రౌన్ రింగ్ టెస్ట్ అనేటువంటిదిగా చెప్తారు. బ్రౌన్ రింగ్ టెస్ట్ అనమాట. మనకి ఇచ్చినటువంటి సాల్ట్ నైట్రేట్ అనేటువంటిది ఉందా లేదా ఎస్టిమేట్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి టెస్ట్ ఇదే. సో టెస్ట్ ట్యూబ్లో నువ్వు ఆ టెస్ట్ ట్యూబ్లో ఏం చేస్తావు, ఆ కెమికల్ అనేటువంటిది తీసుకుని దానికి ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ అనేటువంటి దాన్ని యాడ్ చేస్తావు. ఫెర్రస్ సల్ఫేట్ ఈ సొల్యూషన్ యాడ్ చేసిన తర్వాత సో దాన్ని కొంచెం స్టిర్ చేసి ఆ టెస్ట్ ట్యూబ్ని కొంచెం ఇలా ఒక 45 degrees యాంగిల్తో బెండ్ చేసి దానిలో లైట్గా కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని కలుపుతాం. కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇలా కలిపితే నీకు ఇక్కడ ఒక రింగ్ అనేటువంటిది, ఓకే, ఈ టెస్ట్ ట్యూబ్లో ఇక్కడ ఒక రింగ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఈ రింగ్ ఫామ్ అయినప్పుడు అక్కడ ఏర్పడేటువంటి డెరివేటివ్ ఏంటంటే FeSO4NO అనేటువంటిదిగా ఫెర్రస్ సల్ఫేట్ నైట్రోజైల్ డెరివేటివ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ కంటెంట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ అనేటువంటిది ఏదైతే ఉందో అది రైట్ ఆన్సర్గా చెప్తాం. అయితే ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఐరన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ అనేటువంటిది ఎంత ఉంటుంది. ఓకే, సో +1 అనేటువంటిది ఉంటుంది. జనరల్గా ఐరన్ ఆక్సిజన్ స్టేట్ ఎంత, +2 అని +3 అని ఇలా మనం చూడొచ్చు. హెమటైట్ కానీ మ్యాగ్నటైట్ కానీ ఇలాంటి వాటిలో తీసుకున్నట్లయితే +2 +3. సో మోస్ట్లీ డి బ్లాక్ ఎలిమెంట్స్లో వీటి గురించి మనం స్టడీ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎక్కడ అంటే మీరు ఈ మెటలర్జీ లాంటి వాటిలో తీసుకున్న ఐరన్కి ఉన్నటువంటి ఫార్మ్స్ కనుక తీసుకున్నట్లయితే Fe2O3 అని, Fe3, ఓకే, సో Fe3O4 అనేటువంటిది, Fe3O4 అనేటువంటిది చెప్తాం. సో ఇక్కడ నీకు ఆక్సిజన్ స్టేట్స్ అనేటువంటిది మీరు ఎలా చేయొచ్చు, క్రిస్ క్రాస్ మెథడ్లో ఈ 3ని ఈ 2ని ఇటు తీసుకెళ్ళి ఆక్సిజన్ స్టేట్ని కనుక్కోవచ్చు. ఇవి కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు, సింపుల్గా ఉంటాయి, బేసిక్ కాన్సెప్ట్స్ మీద మనకి అడుగుతూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది మోస్ట్లీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, రైట్. సో ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. చూసుకోండి ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ని. నెక్స్ట్ ద షేప్ ఆఫ్ ClF3 అనేటువంటిది ఇచ్చారు. సో ఈ క్లోరిన్కి సంబంధించిన ఫ్లోరైడ్ అనేది తీసుకున్నట్లయితే జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఓకే, సో ఎలిమెంట్ ఇలా హాఫ్ ఇంటూ సెంట్రల్ ఆటమ్ ఏంటి, క్లోరిన్ కదా. క్లోరిన్ అనేది ఏ గ్రూప్, సెవెంత్ గ్రూప్. నెక్స్ట్ ఇక్కడ మోనోవాలెంట్ అయాన్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఇవి ఈ మోనోవాలెంట్ అయాన్స్లో ఇవి ఆనియాన్స్ కదా, ఆనియాన్స్ కాబట్టి మనం ఎలా తీసుకోవాలి, సో +3 అనేటువంటిదిగా తీసుకోవాలి. ఓకేనా. సో +3 ఆనియాన్స్ అయితేనేమో యాడ్ చేయాలి, క్యాటయాన్స్ అయితేనేమో సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి అనేటువంటిదిగా మనం ప్రీవియస్ సెక్షన్లో కూడా తీసుకున్నాం. సో 7 + 3/2 అంటే నీకు ఎంత వస్తుంది, 10/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అనేటువంటిది వస్తుంది. 5 అంటే ఒక s ఆర్బిటాలు, 3 p ఆర్బిటాలు, ఒక d ఆర్బిటాల్ అనమాట. sp3d అనేటువంటిదిగా చెప్తారు. sp3d అంటే మాలిక్యూల్ ఎలా ఉండాలి నీకు, AB5 లాగా ఉండాలి. సెంట్రల్ ఆటమ్ A, సో సరౌండింగ్ ఆటమ్స్ అనేది 5 తీసుకోవాలి. అంటే జస్ట్ లైక్ ఈ ఓరియంటెడ్లో ఉంటుంది అనమాట. ఏ అనేటువంటిది ఇలా తీసుకున్నట్లయితే ఇదిగోండి ఈ ఓరియంటెడ్లో ఉంటుంది. ఓకేనా, ఈ ఓరియంటెడ్లో ఉంటుంది. దీన్ని ట్రైగోనల్ బైపిరమిడల్ అనేటువంటిదిగా చెప్తారు. ట్రైగోనల్ బైపిరమిడల్. ఓకే, సో ట్రైగోనల్ బైపిరమిడల్ అనేటువంటిది ఇక్కడ బైపిరమిడల్ అనేటువంటిదిగా చెప్తాం. అయితే వాడు ClF3 కదా, అంటే ఎలా ఉంది నీకు, AB3 అనేటువంటిది లాగా ఉంది. AB3 అంటే ఒక 2 లోన్ పేర్స్ అనేటువంటిది ఉన్నాయని అర్థం. ఎక్కడెక్కడ ఉంటాయి లోన్ పేర్స్ అనేది, ఇదిగోండి ఇక్కడ ఒక లోన్ పేరు ఉంటుంది, ఇక్కడ ఒక లోన్ పేర్ అనేటువంటిది ఉంటుంది. ఇలా ఇమాజిన్ చేసుకోండి. ఇంకా మిగిలిన షేప్ ఏంటి, ఇదిగోండి T షేప్ అనమాట. మిగిలింది ఏంటంటే T షేప్ అనేటువంటిదిగా చెప్తాం, T షేప్. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అంటే ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. ఆప్షన్ బి. సో T షేప్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. సో T షేప్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మిక్స్డ్ ఆక్సైడ్ అంటున్నాడు. మిక్స్డ్ ఆక్సైడ్ అంటే వాటిలో 2 types ఆఫ్ ఆక్సైడ్స్ అనేటువంటిది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, PbO4 అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇక్కడ PbO అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ PbO2. ఓకే, ఇక్కడ చూడండి ఓవరాల్గా ఇలా తీసుకోండి సరిపోతుందా, 2 lead, ఇక్కడ ఒక lead, మొత్తం 3 వచ్చినాయి. ఇక్కడ 2 ఆక్సిజన్స్, ఇక్కడ 2, మొత్తం 4 వచ్చినాయి, సరిపోయింది. ఇలా ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇది ఇలా ఉండదు. నెక్స్ట్ Al2O3 అనేటువంటిది ఇది కూడా మిక్స్డ్ ఆక్సైడ్ అనేటువంటిది కాదు అనమాట. నెక్స్ట్ Fe3O4 దీనిలో కూడా చూడండి FeO అనేటువంటిది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ Fe2O3 అనేటువంటిది ఉంటుంది. ఇది కూడా మిక్స్డ్ ఆక్సైడ్ అనమాట. ఇది కూడా మిక్స్డ్ ఆక్సైడ్. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో 2 కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ అండ్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. నెక్స్ట్ విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ వెన్ కాల్షియం ఫాస్ఫైడ్ రియాక్ట్స్ విత్ వాటర్ అంటున్నాడు.
కాల్షియం పాస్పైడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. సో దీన్ని వాటర్ ఇలాంటి డెరివేటివ్స్తో హీట్ చేసిన వాటర్తో రియాక్ట్ చేసిన ఏమవుతుందంటే ఇక్కడున్న పాస్పరస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ డెరివేటివ్స్ ఒకదానితో ఒకటి రియాక్ట్ అయ్యి మోస్ట్లీ మనకి పాస్పీన్ అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తాయి అనమాట. ఇది బ్రేక్ చేసినప్పుడు H+OH- అనేటువంటిది అవుతాయి కదా. మరి ఇది బ్రేక్ చేస్తే కాల్షియం +2 అనేటువంటిది, పాస్పరస్ వచ్చేసరికి P- అనేటువంటిది ఫామ్ అవుతాయి. సో ఈ రెండు కూడా రియాక్ట్ అవుతాయి. P- నెక్స్ట్ H+ అనేవి. సో ఇది చూడండి, ఇది 1 అనేటువంటిది ఓకే, ఇక్కడేమో 3 ఉన్నాయి, అందుకనే ఇది సో PH3 అనేటువంటిది ఫామ్ చేస్తుంది. మరి ఈ రెండు రియాక్ట్ అవ్వాలి అంటే కాల్షియము నెక్స్ట్ హైడ్రాక్సైడ్స్ అనేది ఇక్కడ +2 అనేటువంటిది ఉంది, ఇక్కడేమో -1, ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 2 అనేటువంటిది ఇక్కడికి వస్తుంది, అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటి వాటిని ఫామ్ చేస్తుంది అనమాట, కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఫైనల్గా ఇక్కడ కన్క్లూజన్ ఏంటి అంటే సో ఇదిగోండి పాస్పైన్ అనేటువంటి కెమికల్ ఫామ్ అవుతున్నాయి అంటే ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్గా తీసుకుంటారు, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ద బ్లీచింగ్ యాక్షన్ ఆఫ్ క్లోరిన్కి సంబంధించినటువంటి ఇలా ఆక్సైడ్ అనేటువంటిది ఇచ్చారు, ఈజ్ డ్యూ టు అంటున్నాడు. సో బ్లీచింగ్ యాక్షన్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేయాలి అంటే ఓకే, సో బ్లీచింగ్ అంటే కలర్ని రిమూవ్ చేసేటువంటి క్యాపబిలిటీ. సో ఆక్సిడైజింగ్ బ్లీచెస్ అనేటువంటిది ఉంటాయి, ఆక్సిడైజింగ్ బ్లీచెస్ అనేటువంటిది ఉంటాయి. ఇంకోటి ఏంటంటే రెడ్యూసింగ్ బ్లీచెస్ అనేటువంటిది ఉంటాయి, ఓకే. సో రెడ్యూసింగ్ బ్లీచెస్ అనేటువంటిది ఉంటాయి. ఆక్సిడైజింగ్ బ్లీచెస్లో నాసెంట్ ఆక్సిజన్ అనేటువంటిది నాసెంట్ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని కలుపుతాం. రెడ్యూసింగ్ బ్లీచెంట్లో న్యాచురల్ నాసెంట్ అంటారు వీటిని, నాసెంట్ హైడ్రోజన్ అనేటువంటి దాన్ని యాడ్ చేస్తారనమాట. నాసెంట్ హైడ్రోజన్ కలుపుతున్నావు కాబట్టి దీన్ని రెడ్యూసింగ్ అనాలి, ఆక్సిజన్ కలుపుతున్నావు కాబట్టి ఆక్సిడైజింగ్ బ్లీచెస్ అనేటువంటిదిగా చెప్పాలి, ఓకేనా. సో అయితే ఈ క్లోరిన్కి సంబంధించినవి కానీ లేదంటే బ్లీచింగ్ పౌడర్ అంటే CaO, Cl2 అనేటువంటిది కానీ హైపోక్లోరస్ యాసిడ్ అనేటువంటిది కానీ ఈ క్లోరిన్కి సంబంధించిన ఆక్సైడ్స్ కానీ ఇవన్నీ కూడా నాసెంట్ ఆక్సిజన్ ఎమిట్ చేస్తాయి. కాబట్టి ఇవి ఏ కేటగిరీ కిందకు వస్తాయి, ఆక్సిడేషన్ అనేటువంటి కేటగిరీ కిందకు వస్తాయి. మరి రెడ్యూసింగ్ బ్లీచెస్ అనేటువంటిది ఏముంటాయి, రిడక్షన్ ఎగ్జిబిట్ చేసేది ఏముంటాయి అంటే సల్ఫర్ డైఆక్సైడ్ అనమాట. సల్ఫర్ డైఆక్సైడ్కి వాటర్ ఇలాంటి డెరివేటివ్స్ని కలిపినప్పుడు నీకు మోస్ట్లీ నాసెంట్ హైడ్రోజన్ అనేటువంటిది ఎమిట్ అవుతుంది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్ ఆఫ్ సిలికాన్స్ అంటున్నాడు. సిలికాన్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే వాటిలో SiO-Si లింకేజ్ అనేటువంటిది ఉంటుంది. సో సైక్లిక్ సిలికేన్స్ అని, సో చైన్ సిలికేట్స్ అని ఇలాంటివి మనం ఈ కార్బన్ ఫ్యామిలీ 4th గ్రూప్ ఎలిమెంట్స్లో సో P బ్లాక్ లో వీటన్నిటిని కూడా స్టడీ చేసి ఉంటారు మీరంతా కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ కాన్సెప్ట్స్ని అక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో వాటర్ ప్రూఫింగ్ ఫ్యాబ్రిక్గా తయారు చేయడానికి వాడతారు, లూబ్రికెంట్స్ చేయడానికి, ఇన్సులేటింగ్ మెటీరియల్స్ని చేయడానికి కూడా వాడతారు. నెక్స్ట్ ఇది ఎందుకు యూజ్ చేయరు అంటే రెడ్యూసింగ్ ఏజెంట్స్గా మాత్రం వీటిని యూజ్ చేయరు అనమాట, రెడ్యూసింగ్ ఏజెంట్గా యూజ్ చేయరు. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది, ఆప్షన్ డి అనేటువంటిది ఏదైతే ఉందో అది రైట్ ఆన్సర్ అనమాట, ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ద కరెక్ట్ ఫార్ములా ఆఫ్ ఓలియం. ఇలాంటివి అడుగుతున్నారండి, ఈ క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. ఇవన్నీ చూడటానికి సిల్లీగా ఉండొచ్చు, బట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగి ఉన్నారు. సో ప్రీవియస్గా మీరు జరిగినటువంటి ఆంధ్ర తెలంగాణ ఈఏపీ సెట్ని కనుక చూసినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓలియం ఫార్ములా అనేటువంటిది చూసినట్లయితే H2S2O7 అనేటువంటిది చెప్తాం. సో దీనికి వాటర్ అనేటువంటిది కలిపితే నీకు ఏమొస్తుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది, ఓకేనా. సో H2SO4 అనేటువంటిది ఫామ్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది రైట్ ఆన్సర్గా కన్సిడర్ అనేటువంటిది చేస్తామన్నమాట. నెక్స్ట్ వన్ విచ్ ఈజ్ నాట్ ఏ లూయిస్ యాసిడ్ అంటున్నాడు. లూయిస్ యాసిడ్ ఇలాంటివి చూడండి, లూయిస్ యాసిడ్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, దానిలో వేకెంట్ ఆర్బిటాల్ అనేటువంటిది ఉండాలి. సో వేకెంట్ ఆర్బిటాల్ ఉండాలి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయాలి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. యాక్సెప్ట్ చేయాలంటే దానిలో ఇలా ఒక వేకెంట్ ఆర్బిటాల్ అనేది ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటాం, లూయిస్ యాసిడ్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, BF3 అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి. సో BF3, సో బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో ఈ బోరాన్లో 3 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఇలా ఉంటాయి. సో 1 2 3, సో థర్డ్ గ్రూప్ కదా, ఇలా 3 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉంటాయి. సో ఫ్లోరిన్తో బాండింగ్ అనేటువంటిది ఫామ్ చేసినప్పుడు ఇలా పేరప్ అవుతాయి. ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ అనేటువంటిది ఉంది కాబట్టి నువ్వేమనుకుంటావు, సో ఇది మోస్ట్లీ లూయిస్ యాసిడ్ అనే అనుకోవడానికి అవకాశం అనేది ఉంది, అవునా. ఎస్. సో అయితే లూయిస్ యాసిడే, కాకపోతే చాలా వీక్ లూయిస్ యాసిడ్ అనేటువంటిదిగా తీసుకుంటారు. ఎందుకనంటే బ్యాక్ బాండింగ్ ఫినామినా అనేటువంటిది ఒకటి వస్తుంది, ఓకే. సో ఆ ఫినామినాని బేస్ చేసుకుని అలా చెప్తాం. సో బ్యాక్ బాండింగ్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని అలా చెప్తాం. నెక్స్ట్ ఓకే,
సో బ్యాక్ బాండింగ్ అనేటువంటి ఫినామినాని బేస్ చేసుకుని అలా కన్సిడర్ అనేటువంటిది చేస్తారు. ఎందుకనంటే ఈ ఫ్లోరిన్ నుంచి ఫ్లోరిన్ మీద లోన్ పెయిర్స్ ఉంటాయి కదా, ఆ లోన్ పెయిర్స్ అనేటువంటిది మోస్ట్లీ అక్కడికి బ్యాక్ బాండింగ్ ద్వారా ఇక్కడున్న వేకెంట్ ఆర్బిటాల్లోనికి వెళ్ళటానికి ట్రై చేస్తాయి. కాకపోతే ఫ్లోరిన్ హై ఎలక్ట్రోనెగేటివ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ని అంత తొందరగా ఇవ్వదు. సో ఇక్కడ బ్యాక్ బాండింగ్ ఫినామినా అనేది కొంచెం తక్కువగా ఉంటుందని చెప్తాం. ఆఫ్ కోర్స్ లూయిస్ యాసిడే. AlCl3 అనేటువంటిది తీసుకుంటే అక్కడ కూడా నీకు సేమ్ ఇలానే ఉంటుంది. ఇలా ఓకే, ఎస్ ఆర్బిటాల్ ఇలా ఫిల్ అవుతుంది, పి ఆర్బిటాల్ అనేది ఇలా 2 ఫిల్ అవుతాయి, ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. కాబట్టి ఈ 2 కూడా లూయిస్ యాసిడ్సే. FeCl3 అనేటువంటిది తీసుకున్నట్లయితే ఐరన్లో కూడా నీకు ఎక్కువగా చూడండి, Fe అనేది తీసుకున్నట్లయితే సో 3D 6 4s2 అనేటువంటిది చెప్తాం. ఇక్కడ ఐరన్కి ఆక్సిజన్ స్టేట్ ఎంత ఉంది, Fe+3 అనేటువంటిది ఉంది. అంటే సో 3D5 అనేటువంటిది ఉంటాయి, 3D5. లేదు అంటే ఇక్కడ మనం ఐరన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ ఇలా చెప్తున్నాంలే. సో ఇక్కడ 4s కాకుండా 4p ఆర్బిటాలు, 4d ఆర్బిటాలు ఇవన్నీ కూడా వేకెంట్గా ఉంటాయి. వేకెంట్గా ఉండటం వల్ల ఏమవుతాయి, అవి బయట నుంచి ఎలక్ట్రాన్స్ని తీసుకోగలుగుతాయి. ఓకే, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. కాబట్టి ఈ 3 కూడా లూయిస్ యాసిడ్స్ అవుతాయి. మరి ఎవరు కారు అంటే అమ్మోనియా అనేటువంటిది కాదు. ఎందుకని, అమ్మోనియా మీద మీరు చూడండి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉండటం వలన ఇది లూయిస్ యాసిడ్ లాగా లూయిస్ బేస్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అందుకని ఇది లూయిస్ యాసిడ్ కాదని చెప్తాం. వాడు ఏది కాదు అంటున్నాడు కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. సో ఇది గైస్ ఈరోజు సెక్షన్కి సంబంధించి. ఓకే, సో మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో మోడరేట్గా అడుగుతారు క్వశ్చన్స్ని, చాలా సింపుల్గా అడుగుతారు, కొన్ని కాంప్లికేటెడ్గా అడుగుతారు. సో మీకు ఇచ్చినటువంటి స్లాట్ని బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ అనేటువంటిది ప్రిపేర్ అవుతున్నారో అలాంటి విద్యార్థుల కోసం మన ఈ ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటిది ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆంధ్ర తెలంగాణకి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఓకే, ఆ సిలబస్ని దృష్టిలో పెట్టుకుని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటెంట్ అనేటువంటిది మీకు కంప్లీట్గా ప్రీ రికార్డెడ్ కోర్సెస్ లాగా ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. ఈ యాప్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏస్ ఆన్లైన్ ఈ లోగోతో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ కోర్స్ అనేటువంటి దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత అక్కడ ఈ పేమెంట్ అనేటువంటిది 3 మంత్స్కి అయితేనేమో 499 రూపీస్ అనమాట ఈ కోర్స్ అనేది. అదే 6 మంత్స్కి అయితే 799 రూపీస్కి ఈ కోర్స్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా, సో కాబట్టి మీకు అనుగుణంగా అంటే షార్ట్ టర్మ్కి అయితే అలా, లేదు లాంగ్ టర్మ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా జస్ట్ రిఫరెన్స్ కోసమైనా కానీ మీరు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ని ఉపయోగించుకోవచ్చు. సో క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్ అనేటువంటి, క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో కొన్ని ఎక్కడైతే యానిమేషన్స్ అనేటువంటిది రిక్వైర్ ఉంటాయో అక్కడ యానిమేషన్స్ని వాడతాం, ఆ డయాగ్రామ్స్ని వాడతాం. ఇవన్నీ కూడా మీరు సింపుల్గా కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి బేసిక్ లెవెల్ నుంచి కూడా ఉంటాయి. చాలామందికి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే భయం ఉంటుంది. సో ఆ భయం పోగొట్టే విధంగా మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని తీసుకుని అవన్నీ కూడా చేసి ఉండటం అనేది మన యాప్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇది గైస్ ఈరోజు సెక్షన్కి సంబంధించి. ఎవరైతే ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాస్తున్నారో ఫ్రీగా మార్క్ టెస్ట్లు అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేటువంటిది సో 3 మంత్స్ 6 మంత్స్కి ఈ పేమెంట్తో ప్రొవైడ్ అనేటువంటిది చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని ఈ ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థులు వినియోగించుకోండి. ఓకేనా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.